హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ మీ ఇంటి అమ్మాయి. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో అండి. మీరు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. నేను తిరుపతి వెళ్తున్నాను. సో తిరుపతికి ఎలా వెళ్తున్నాను అండ్ ఎక్కడ స్టే చేస్తాను, దానికి కావాల్సిన బడ్జెట్ ఎంత అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతున్నాను. బస్ స్టాప్కి నేను ఊబర్ బుక్ చేసుకున్నాను. నాకు అరౌండ్ 200 అలా పడింది. అండ్ నేను తిరుపతికి ట్రావెల్స్ బుక్ చేసుకున్నాను. నాకు 1000 అలా పడింది. సో నేను ఫుడ్ అనేది ప్యాక్ చేసుకొని వచ్చాను. సో నాకు ఫుడ్ ఛార్జెస్ ప్రాబ్లం లేదు. అండ్ మధ్యలో ఎక్కడ స్టాప్ కూడా చేయలేదు. జస్ట్ ఒక సైడు టీకి మాత్రమే ఆపారు అంతే. ఫుల్గా ఆకలిస్తూ ఉండింది నాకు. ఎప్పుడెప్పుడు తిరుపతి వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉండడంలోనే తిరుపతి వచ్చేసింది. సో ఫైనల్గా రీచ్ అయిపోయాం. ఎవరి ఐడియానో ఏమో కానీ పిల్లర్స్ మీద 3 నామాలు, అబ్బా ఆ వైబు ఇక్కడే వచ్చేస్తుంది. తిరుమల ఫీలింగ్ ఇక్కడే వచ్చేస్తుంది. సో ఫైనల్గా రీచ్ అయిపోయానన్న సంతోషంలో ఫుడ్డే మర్చిపోయాను. సో హోటల్ వాళ్ళకి కాల్ చేస్తే పికప్ అండ్ డ్రాప్ ఉంది అన్నారు. అండ్ నాకు ఆకలేస్తుంది, ఎట్లా ఫుడ్ అని అడిగితే సో మా డ్రైవరే మిమ్మల్ని డిన్నర్ కంప్లీట్ చేయించుకొని డ్రాప్ చేస్తారు అని చెప్పాడు. సో శ్రీ లక్ష్మీనారాయణ భవన్కి తీసుకొచ్చాడు. చాలా బాగుంది ఫుడ్ అయితే. ఇదే నేను స్టే చేసే శ్రీ శక్తి హోమ్ స్టే. నాకు హోమ్ స్టేస్ అంటే చాలా ఇష్టం అండి. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా హోమ్ స్టేసే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే హోమ్లీగా ఉంటుంది కాబట్టి. సో మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ అంకల్ ఫర్ రిసీవింగ్ మీ. అండ్ అంకల్ ప్రతి డీటెయిల్డ్గా చెప్పారు ఎక్కడ ఏంటి ఏమి అని చెప్పేసి. అండ్ ఏ డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేయి, నో ప్రాబ్లం, ఏ టైంలో అయినా అని. థ్యాంక్ యూ అంకల్. నాకు హోటల్కి అరౌండ్ 2K అలా పడింది. ఇది మా హోటల్ నుంచి వ్యూ అన్నమాట. నైట్ ఇంకా పడుకొని మార్నింగే స్టార్ట్ అయిపోయాను తిరుమలకి. అండ్ అక్కడ తిరుపతిలో ఊబర్ అండ్ ఓలా వర్క్ చేస్తాయి. నేనైతే ఊబర్ బుక్ చేసుకున్నాను. నాకు అరౌండ్ 60 రూపీస్ అలా పడింది బస్ స్టాప్కి. సో బస్ స్టాప్కి వెళ్ళి తిరుమలకి బస్సెస్ చాలా ఉంటాయి. సో ఏసీ ఉంటాయి, నాన్ ఏసీ ఉంటాయి. సో ఏదైనా మీ చాయిస్. తిరుమలకి రీచ్ అయిపోయాము. ఫస్ట్ నేను వరాస్వామిని దర్శించుకున్నాను. అండ్ డే టైం మెయిన్ ఎంట్రన్స్ చూద్దామని మెయిన్ ఎంట్రన్స్కి వెళ్ళాను అనమాట. అక్కడ ఒక ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాను. 300 టికెట్స్ వాళ్ళు ఏటీసీ దగ్గర రిపోర్ట్ చేయమన్నారు. సో దర్శనం కంప్లీట్ చేసుకొని నేను బయటకు వచ్చేసాను. సో దర్శనం మాత్రం చాలా చాలా బాగా అయింది. బయటికి రాగానే ఆ రోజు గరుడ పంచమి అంట. సో స్వామివారి ఉత్సవంలో పాల్గొన్నాను. చాలా బాగా అనిపించింది. సో స్వామివారిని అలా చూస్తూనే ఉండాలనిపించింది. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఎప్పుడు టీవీలో చూడడమే కానీ ఇలా డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు. సో చాలా అదృష్టం అనిపించింది. స్వామివారి ఉత్సవం కంప్లీట్ చేసుకొని రిటర్న్ రూమ్కి వచ్చి రిటర్న్ స్టార్ట్ అయిపోయాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.